నెక్స్ట్ ధనుస్సు రాశి వారికి జూన్ మాసంలో ఎలా ఉంటుంది ఫలితాలు? ధనుస్సు రాశి వారికి జూన్ మాసం ఏ విధంగా ఉండబోతుంది? జ్యేష్ఠ మాసం అని అంటే మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదము ఈ యొక్క ధనుస్సు రాశి వారి. ఈ ధనుస్సు రాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంటే తృతీయంలో రాహు, చతుర్థమందు శని, పంచమందు శుక్రుడు, షష్టమందు రవి, సప్తమంలో బుధుడు, గురుడు, తదుపరి సప్తమ స్థానంలో జూన్ 15 నుంచి రవి మారడము, అట్లనే అష్టమంలో బుధుడు 23వ తారీఖు నుంచి మారడము, 9లో కుజకేతులో కలయిక. ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా 3లో రాహు చాలా యోగదాయకంగా ఉన్నాడు, 4లో శని కూడా యోగదాయకంగానే ఉన్న. అర్ధాష్టమ శని అయినా కూడా కొన్ని మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ధనుస్సు రాశి వారికి గురువు యోగదాయకంగా ఉంటుంది. సప్తమంలో గురువు ఉండడం వల్ల మంచి ఫలితాలు, నూతన గృహారంభ, గృహప్రవేశాదులు, ఇత్యాదులు, ధనం పోగొట్టున్నారు మళ్ళీ తిరిగి ధనం రావటం కానీ, బకాయిలు వసూలు కావటం కానీ. అట్లా బుధుడు కూడా సప్తమంలో ఉండడం వల్ల కొంతవరకు సమయస్ఫూర్తి ఆలోచనలు ఉండడము, కొంతవరకు ఏంటంటే వేళ తప్పిన భోజనం అనేటువంటిది వీళ్ళకి సహజంగా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత అష్టమంలో బుధుడు సంచారం చేసేప్పుడు తగినటువంటి ధనం అనేది రాపిడి కలుగుతుంది. కుజకేతువులు 9లో ఉండడం వల్ల కొంతవరకు వీళ్ళకి ఇప్పటివరకు ధన నష్టం ఏదైతే జరిగిందో ఆ రికవరీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇలా అనేక రకాలుగా ధనుస్సు రాశి వారికి కూడా యోగదాయకంగా చెప్పవచ్చును. తోబుట్టువుల వల్ల కానీ. ఇలా పంచమంలో శుక్రుడు ఉన్నాడు, సంతానం హీనతగా ఉండేటప్పుడు సంతాన యోగదాయకం కూడా ఉంటుంది. పంచమంలో శుక్రుడు ఉండటం వల్ల కూడా కొంచెం సంతాన పరంగా కావచ్చు, ఏదైనా కొత్త రిక్రియేషన్ క్లబ్లు కానీ కొత్త వాటి మీద ఆదరణ ఎక్కువగా ఉండటం, వాటిని వీళ్ళు వెళ్ళటం జరిగే అవకాశం ఉంటుంది. కొంత బంధువుల్లో కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళ మీద. ఇవి వీళ్ళకి కొంత అవయోగంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఏ దైవారాధన చేస్తే బాగుంటుంది అంటారు? ముఖ్యంగా వీరు విష్ణు సహస్రం పారాయణం చేయటము, అట్లానే శివారాధన, ప్రదోషకాలంలో శివుడికి అభిషేకం చేయడం, సాయంకాలం పూట చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. విభూతి అభిషేకం చేయడం.